26 కులాల గురించి మాట్లాడుతున్నాం. జీవీఎన్ఎస్ సార్ చెప్పండి. రాజు గారు, మీరు ఎల్బీ నగర్ వెలమ కులానికి సంబంధించిన సలహాదారుగా ఉన్నారు. చాలా వేదికల మీద మీరు పోరాటం చేశారు. ఇప్పుడే మాధవరం కృష్ణారావు గారు కూడా మాట్లాడారు. ఏది ఏమైనా 11 సంవత్సరాలుగా మీ సామాజిక వర్గం అనేక హైదరాబాదులో వాచ్మెన్లుగా, అపార్ట్మెంట్లో, తర్వాత ప్రైవేటు వర్కర్స్గా రకరకాల పనులు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇందిరా శోభన్ గారు కూడా ఒక విషయం లేవనెత్తారు. సుప్రీంకోర్టులో ఎవరికైతే అన్యాయం జరిగిందో అది కాంపన్సేషన్ చేశారు. మొత్తం అప్పటి ముఖ్యమంత్రి చేస్తారా లేకపోతే అధికారులు చేస్తారా కాంపన్సేషన్? ఎందుకంటే అనేక మంది రిక్రూట్మెంట్ జీవోలు వచ్చాయి, సెలక్షన్స్ అయినాయి, సంక్షేమ పథకాలు అయినాయి. ఇవన్నీ లెక్క పెడితే వేల కోట్ల రూపాయలు ఉంటాయి. అంటే ఎవరికీ బాధ్యత లేదా? ఏమిటి అసలు? రాజ్యాంగం ఉందా? భారతదేశంలో ఉంది, కానీ తెలంగాణలో అమలు కావట్లేదే 11 సంవత్సరాలుగా. కారణాలు ఏమంటారు మీకున్న అనుభవంతో? సత్యనారాయణ గారు, ఒకటి చాలా క్లియర్. నో చీఫ్ మినిస్టర్ హ్యాస్ రైట్ టు యూనిలాటరల్లీ రిమూవ్ ఎనీ కాస్ట్ ఫ్రమ్ ద అప్రూవ్డ్ లిస్ట్. ఇంత క్లియర్గా ఉన్నప్పుడు యాజ్ పర్ 342A దీని కింద మరి సీఎం గారు ఎలా తీసేశారో తెలియదు. మీరు అన్నట్టుగా మనం అందరం అనుకుంటున్నాం ఇది కేవలం ఒక రాజకీయ కక్ష కావచ్చు. చాలామంది కూడాను ఓట్ల బ్యాంకు తోటి ఉండేటువంటి వాళ్ళు ఇది తీసేస్తే ఓట్లు పోతాయని తెలిసి కూడా వాళ్ళు చేశారు అంటే దానికి కారణం కేవలం ఒక కక్ష మాత్రమే అని అనుకుంటున్నాం. ఇదివరకు అనుకున్నట్లుగా వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నారు అని. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ తాతతండ్రులు కూడా వాళ్ళు అక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వాళ్ళే. అది మర్చిపోతే చాలా కష్టం. ఎందుకంటే బీసీ కమిషన్ ముందు వెళ్ళడం, అలాగే కేటీఆర్ గారిని కూడా అందరితో పాటు కలవడం, ఇవన్నీ చేసామండి. కాకపోతే రాలేదు. అదే చాలా విచిత్రంగా ఉంది. ఏమిటంటే ఎందుకు ఇంత డిలే అవుతుంది? దాదాపు ఒక పుష్కర కాలం వేస్ట్ అయిపోయింది. ఎంతోమంది ఇప్పుడు ప్రతి కులంలో అన్ని రకాలుగా బీదవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50% రిచ్ అనుకుందాము, ఒక 25% మిడిల్ క్లాస్ అనుకుందాం, ఇంకో 25% బాగా పూర్ అనుకుందాం. ఈ పూర్ వాళ్ళు వాళ్ళకున్న పిల్లల్ని వాళ్ళని చదివించలేక, వాళ్ళకి ఆ యొక్క బీసీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఉంటారు. వాళ్ళకి అంటే మనం అంటుంటాం చూసారా, లాలో ఒక్క నిందితుడు అని అంటాం, ఆ నిందితుడు మాత్రమే, అక్యూజ్డ్ మాత్రమే. బట్ తర్వాత తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు అక్యూజ్డ్ అంటే వాళ్ళు నిజంగా నిందితులు కారు అని. సో అలాగ వాళ్ళని విక్టిమైజ్ చేసేసాం. ఇప్పుడు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు దాదాపు 11 సంవత్సరాలు అంటే 11 అకాడమిక్ ఇయర్స్ పోయాయి. అండ్ ఇంతమంది కూడా మనం చేస్తున్నాం. అయితే నాకేమనిపిస్తుంది అంటే సత్యనారాయణ గారు, ఒక మీలాగా సపోర్ట్ ముందు నుంచి కనుక ఉండుంటే, అంటే ప్రైమ్ 9 న్యూస్ లాగా ముందు నుంచి ఉంటే బహుశా మిగతా నాయకులందరూ బాగా ఉధృతంగా వెళ్ళేవారేమో అని ఒకటి. రెండవది ఏమిటంటే అక్కడ ఒక అతను తప్పు చేశారు. అది సీఎం కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. ఒక రాజ్యాంగబద్ధమైన తప్పు. ఎందుకంటే 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణలో కూడా చాలా క్లియర్గా చెప్పారంటే ఎవరు కూడాను అదేమిటి మన కులాన్ని తీయడానికి లేదు, అదంతా కూడా ఉండాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మరి ఏ బ్యూరోక్రాట్స్ తప్పు పట్టించారా, లేకపోతే సీఎం ఇంత కక్షపూరితంగా చేశారా అప్పటి సీఎం అని అది పెద్ద బాధగా ఉంది. మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు, మీరు చెప్పారు ఇప్పుడు బ్యూరోక్రాట్స్ అని. ఆయన ఒక క్వశ్చన్ అడిగాను. ఒక ప్రభుత్వ అధినేత, అది ఎమ్మెల్యే అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ఒక విషయం ఒక అధికారిని అడిగారు. అడిగినప్పుడు కరెక్ట్గా డ్యూ కోర్స్ ఆఫ్ యాజ్ పర్ బైలా, యాజ్ పర్ జీవోస్ ఆర్ కన్సెంట్ వెరిఫై చేసుకుని తప్పు అయితే తప్పు, కరెక్ట్ అయితే కరెక్ట్ చెప్పవలసిన బాధ్యత బ్యూరోక్రాట్స్దే. అవునండి. సీఎం అడిగాడని, మంత్రులు అడిగారని, ప్రధానమంత్రి అడిగాడని వాళ్ళకి నచ్చినట్టు మనం చేస్తే ఇవాళ 11 కులాలు 11 సంవత్సరాలు 27 కులాలు రోడ్డు మీద నిలబడ్డ 20 లక్షల మంది ఎవరు బాధ్యత వహిస్తారండి? భారత రాజ్యాంగం ఉంది, సుప్రీంకోర్టు ఉంది. ఈ రోజు చెంపపెట్టు లాంటి జడ్జిమెంట్ ఇచ్చింది బీహార్ అండ్ జార్ఖండ్ విడిపోయినప్పుడు. మీలో మళ్ళీ